ప్రపంచ దేశాలన్నీ యుఎస్ఏ, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఎప్పుడెప్పుడు ఆగిపోతుందా అని ఎదురు చూస్తున్నాయి. యుద్ధం రోజురోజుకి తీవ్రంగా మారుతుంది. యుద్ధం ఆపడానికి యుఎస్ఏ అండ్ ఇరాన్ మధ్య చర్చలు కూడా జరిగాయి. అది కూడా పాకిస్తాన్‌లో. ఈ యుద్ధం ఎప్పుడు ఆగిపోతుంది అనే దాని గురించి నేను చెప్తాను. ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. ఏప్రిల్ 8, 2026న రెండు దేశాలు ఒక మెట్టు కిందకు దిగాయి. అదేంటంటే 2 వారాల పాటు యుద్ధం ఆపేయడానికి, అంటే టెంపరరీ సీజ్‌ఫైర్‌కి ఒప్పుకున్నాయి. అమెరికా దీనికి ఎందుకు ఒప్పుకుందంటే, ట్రంప్ ఎలక్షన్‌లో గెలవడానికి ముందు ప్రజలకు ఏం చెప్పారంటే, నేను గాని గెలిస్తే ప్రపంచంలో ఎక్కడా కూడా కొత్తగా యుద్ధాలు స్టార్ట్ చేయనని, ఆల్రెడీ జరుగుతున్న యుద్ధాలని ఆపేస్తానని చెప్పారు. కానీ చెప్పిన మాటకి విరుద్ధంగా ఇరాన్ యుద్ధాన్ని స్టార్ట్ చేశారు. 2 రోజుల్లో ముగిద్దాము అనుకున్నారు. కానీ 40 రోజులైనా యుద్ధం ఆగలేదు. అందువల్ల ట్రంప్‌కి ఓట్లు వేసిన ప్రజల్లో ఆయన మీద నెగటివిటీ వచ్చింది. తన సొంత సపోర్టర్సే యుద్ధం ఆపేయాలని నిరసనలు చేస్తున్నారు. సో, యుఎస్ఏలో ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను తగ్గించుకోవడానికి ట్రంప్ కొన్ని రోజులు యుద్ధం ఆపాలనుకున్నారు. ఈలోపు డిప్లొమాటిక్‌గా ఏమైనా వర్కౌట్ అవుతుందేమో అని ట్రై చెయ్యాలని అనుకుంటున్నారు. సో, అందువల్ల ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని ఆపి అమెరికా నెగోషియేషన్స్‌కి వచ్చింది. ఇరాన్ సీజ్‌ఫైర్‌కి ఎందుకు ఒప్పుకుందంటే, తన మిలిటరీని మళ్ళీ కొత్తగా రెడీ చేసుకోవడానికి మరియు తన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద అమెరికా బాంబు వేయకుండా కాపాడుకోవడానికి. ఈ సీజ్‌ఫైర్ అనేది ఏప్రిల్ 21 వరకు ఉంటుంది. అంటే ఈ 2 వారాల్లో యుద్ధం ఆగిపోవాలని 2 దేశాలు చర్చలకు వచ్చాయి. ఈ టాక్స్ ఎక్కడ జరిగాయో తెలుసా? పాకిస్తాన్‌లో ఇస్లామాబాద్‌లో. అవును, 2 దేశాలు పాకిస్తాన్‌ని ఒక మీడియేటర్‌గా అంగీకరించాయి. అమెరికా ఎందుకు పాకిస్తాన్ నమ్మిందంటే, పాకిస్తాన్ వాళ్ళకి ఇరాన్ టాప్ లీడర్‌షిప్‌తో డైరెక్ట్‌గా మాట్లాడే హై సెక్యూరిటీ ఛానెల్ ఉంది కాబట్టి. ఇరాన్ ఎందుకు ఒప్పుకుందంటే, పాకిస్తాన్ తమకి మంచి ఫ్రెండ్ కాబట్టి. అలాగే పాకిస్తాన్ కూడా ఇజ్రాయెల్‌ని ఒక శత్రు దేశంగా భావిస్తుంది కనుక. ఇరాన్ ఎప్పటికీ కూడా న్యూక్లియర్ బాంబును తయారు చేయకూడదు. అందుకోసం అమెరికా ఇరాన్‌కి ఒక వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ దేశంలో మినిమం 20 సంవత్సరాల పాటు యురేనియం ఎన్రిచ్‌మెంట్‌ని పూర్తిగా ఆపేయాలి అని డిమాండ్ చేసింది. న్యూక్లియర్ బాంబు తయారు చేయాలంటే ఎన్రిచ్ యురేనియం అనేది చాలా అవసరం. యురేనియం లేకుండా బాంబు తయారు చేయలేరు. అందుకే 20 ఇయర్స్ పాటు యురేనియం ఎన్రిచ్‌మెంట్‌ని ఆపేయాలి అని అడిగింది. కానీ ఇరాన్ మాత్రం 20 ఇయర్స్ కుదరదు, కేవలం 5 ఇయర్స్ మాత్రమే ఆపుతానని కౌంటర్ ఇచ్చింది. అంతేకాకుండా ఇరాన్ దగ్గర ఆల్రెడీ ఎన్రిచ్ చేసి పెట్టుకున్న 400 కేజీల యురేనియం ఉంది. దాన్ని పూర్తిగా ఇరాన్ దేశం నుండి బయటకు పంపించేయాలి అని అమెరికా పట్టుపట్టింది. అన్ని పాయింట్స్ దగ్గర యుఎస్ఏ, ఇరాన్ మధ్య అగ్రిమెంట్ కుదిరింది. కానీ ఒక పాయింట్ దగ్గర డీల్ కుదరలేదు. అదే న్యూక్లియర్ వెపన్స్ దగ్గర. అమెరికా ఏమంటుందంటే, మీ దగ్గర ఉన్న 400 కేజీల యురేనియంని మాకు ఇచ్చేయండి. మీరు 20 ఇయర్స్ పాటు యురేనియం ఎన్రిచ్‌మెంట్‌ని ఆపేయండి. స్ట్రైట్ హార్మోన్స్‌ని ఓపెన్ చేయండి. దానికి బదులుగా మీ మీద శాంక్షన్స్‌ని తీసివేస్తాము. రీకన్‌స్ట్రక్షన్స్‌కి డబ్బులు ఇస్తాము అని చెప్తుంది. ఇరాన్ ఏమంటుందంటే, మా దగ్గర ఉన్న యురేనియంని మేము ఇవ్వం. న్యూక్లియర్ వెపన్స్ మా హక్కు. ఆ హక్కు కోసం 47 సంవత్సరాల పాటు మేము పోరాడుతున్నాము. యుద్ధం ఆగాలంటే 2 మెయిన్ డేట్స్ ఉన్నాయి. ఒకటి ఏప్రిల్ 1, 16 రోజున పాకిస్తాన్‌లో సెకండ్ రౌండ్ ఆఫ్ పీస్ టాక్స్ దగ్గర జరగబోతున్నాయి. ఈ టాక్స్‌లో గాని డీల్ కుదిరితే యుద్ధం వెంటనే ఆగిపోతుంది. రెండవ డేటు ఏప్రిల్ 21. ఆ రోజుతో 2 వీక్స్ సీన్ ఫైర్ అయిపోతుంది. ఆలోపు డీల్ సెట్ అవ్వకపోతే మళ్ళీ
ఫుల్‌గా యుద్ధం స్టార్ట్ అవుతుంది. యుద్ధం ఆగాలంటే 2 విషయాల్లో అగ్రీమెంట్ రావాలి. ఒకటి న్యూక్లియర్ బ్రిడ్జ్. అమెరికా ఏమో 20 ఇయర్స్ యురేనియం ఎన్రిచ్‌మెంట్‌ని ఆపేయాలి అంటుంది. ఇరాన్ మాత్రం 5 ఇయర్స్ మాత్రమే ఆపుతా అని అంటుంది. ఈ మధ్యలో ఏదో ఒక కాంప్రమైజ్ రావాలి.